అనగనగా అది అమరావతి రాజ్యం. ఆ రాజ్యంలోని ఒక గ్రామంలో సుబ్బయ్య అని ఒక పేద పూజారి ఉండేవాడు. అతను ఆ గ్రామంలోనే ఉన్న అమ్మవారి ఆలయంలో అర్చకత్వం చేస్తూ వచ్చిన దానితో తన భార్య వెంకటలక్ష్మితో కలిసి జీవించేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అమ్మవారి సేవలో ఉన్న అతని వద్దకు ఆ ఊళ్ళో అత్యంత ధనవంతుడైన చంద్రయ్య వస్తాడు. రండి చంద్రయ్య గారు, ఏమిటి విశేషం? ఈ రోజు ఉదయం ఏటిగా వచ్చారు? ఏమిటి సంగతులు? ఇంట్లో అందరూ కుశలమే కదా? పంతులు గారు, అందరూ బానే ఉన్నారు. మీకు తెలియందేమని చెప్పండి. ఈసారి పంటలు బాగా పండి ధాన్యలక్ష్మితో మా ఇల్లు కళకళ్లాడిపోతోంది. అంతా అమ్మవారి దయ్యే కదా. అందుకే మా అమ్మగారు మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాను. అవునా అయ్యా, చాలా సంతోషం. ఇంతకీ అమ్మగారు ఏమని మొక్కుకున్నారేమిటి? ఏముందండి, ఈసారి పంటలు సమృద్ధిగా పండితే ఈ అమ్మవారికి బంగారు నాణేలు సమర్పిస్తానని మా అమ్మ మొక్కుకుంది. అయితే ప్రస్తుతం ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఏం బాగలేదు. వయస్సు పైబడ్డం వల్ల మంచం మించి కూడా లేవలేకపోతుంది. అందుకే ఆవిడ మొక్కు చెల్లించమని చెప్పి నన్ను పంపించింది. ఇదిగో ఈ బంగారు నాణేలు తీసుకొచ్చాను, మొక్కు చెల్లిద్దామని. ఇవి అమ్మవారి వద్ద పెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. తాను అమ్మవారికి మొక్కు చెల్లించడానికి తీసుకువచ్చిన ఆ బంగారు నాణాలను తీసి సుబ్బయ్య చేతిలో పెడతాడు చంద్రయ్య. దగదగా మెరిసిపోతున్న వాటిని చూడగానే సుబ్బయ్య ఒక్కసారిగా అలా ఉండిపోతాడు. ఇంతలో తేరుకుని చంద్రయ్యతో ఇలా అంటాడు. చాలా బాగున్నాయ్యా. ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా ఇచ్చిన కానుకలు ఎల్లప్పుడూ మనకు మేలే చేస్తాయి. కృతజ్ఞతతో సమర్పించిన ప్రతి దానం మనకు రెండింతలు తిరిగి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి వాటిని తీసుకుని అమ్మవారి ముందు పెట్టి చంద్రయ్యను ఆశీర్వదిస్తాడు. ఇక వచ్చిన పని పూర్తి కావడంతో చంద్రయ్య ఇలా అంటాడు. ఇక నేను వెళ్ళొస్తాను పూజారి గారు అని ఆలయం నుండి బయలుదేరతాడు చంద్రయ్య. అయితే అతను వెళ్లిపోయిన తర్వాత ఆ బంగారు కాసులను చూసిన సుబ్బయ్యకు ఎందుకో ఒక్కసారిగా అత్యాశ కలుగుతుంది. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏమిటో ఈ బంగారు నాణాలు చూస్తూ ఉంటే నాకేదో ఆశ కలుగుతోంది. నేను నా జీవితాంతం కష్టపడినా ఇలాంటి నాణాలు సంపాదించలేను. ఈ నాణాలు నా మొత్తం కష్టాలన్నీ తీర్చేసి నా జీవితాన్నే మార్చేయగలవు. కానీ ఇప్పుడు ఇవి నావి కావు. ఒకవేళ నేను వీటిని తీసుకుంటే నా జీవితాన్నే మార్చుకోవచ్చు కదా? లేదు, అది తప్పు కదా అని తనలో తాను మదనపడుతూ ఉంటాడు సుబ్బయ్య. చివరికి అమ్మవారికి చెందిన ఆ నాణాలను తీసుకోవడం తప్పు అని తెలిసినా తన పేదరికం నుండి బయటపడడానికి వాటిని తీసుకోవాలని నిశ్చయించుకుని అమ్మవారితో ఇలా అంటాడు. అమ్మా, నన్ను క్షమించు తల్లి. ఇన్నాళ్ళు నేను నీకు చేసిన సేవకుగాను నేను ఈ బంగారు నాణాలు తీసుకుంటున్నాను. నన్ను మన్నించి నీ బిడ్డగా రక్షించమ్మా అని చెప్పి చుట్టూ చూసి అక్కడ దగ్గరలో ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని వెంటనే ఆ బంగారు నాణాలను తీసుకుని ఒక సంచిలో వేసుకుని అక్కడ్నుండి వేగంగా తన ఇంటికి చేరుకుని తన భార్య వెంకటలక్ష్మితో ఇలా అంటాడు. ఇదిగో వెంకటలక్ష్మి, మన కోసం ఈరోజు నేనేం తెచ్చానో చూడు. వీటితో ఇక మన జీవితమే మారిపోతుంది అని ఆ బంగారు నాణాలు ఆమె ముందు పెట్టి చాలా సంతోషంగా ఆ రోజు గుళ్ళో జరిగిందంతా భార్యకు చెబుతాడు. దాంతో వెంకటలక్ష్మి వాటిని ఆశ్చర్యంగా చూసి మరోవైపు భయపడుతూ ఇలా అంటుంది. ఏమిటండి, అమ్మవారి మొక్కు చెల్లించడానికిచ్చిన బంగారు నాణాలు మీరు తీసుకొచ్చేశారా? మీరేం చేశారో మీకు అర్థమవుతోందా? చివరికి మీరు దొంగగా మారారా అని భార్య అనేసరికి సుబ్బయ్యకు కోపం వచ్చి ఇలా అంటాడు. ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేమీ దొంగను కాను. నేను రోజూ పూజించే మా అమ్మకు పెట్టిన కానుకను ఒక కొడుకుగా తీసుకున్నాను. అయినా అమ్మవారి దగ్గర ఇవి అలంకరణగా మాత్రమే ఉంటాయి. అవి మన వద్ద ఉంటే మన కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. అమ్మలు కన్నా అమ్మ ఆ జగదాంబ మన కష్టాలను అర్థం చేసుకోలేదంటావా ఏమిటి? మీరన్నది నిజమే కావచ్చు, కాని ఇది ఒక్కసారి ఆలోచించండి. ఆ గుళ్ళో ఒక పూజారిగా ఉండి మీరిలా చేయడం సరైనదేనా? ఆ దేవత మిమ్మల్ని క్షమిస్తుందేమో గాని ఈ సంగతి ఆ గ్రామస్తులకు తెలిస్తే అసలు మనల్ని బతకనిస్తారా? నువ్వంత భయపడకు వెంకటలక్ష్మి. అంతవరకు మనం ఇక్కడ ఎందుకుంటామని చెప్పు. వెంటనే ఈ గ్రామాన్ని వదిలేసి దూరంగా ఉన్న ఏదైనా ఊరికి వెళ్ళి అక్కడే బతుకుదాం. పద, త్వరగా సర్దే అన్నీను. అయ్యో ఏమిటండి, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? ఆ బంగారు కాసులు పూర్తిగా మిమ్మల్ని మార్చేసాయి సుమండి. మీలో ఆశ, లోభం మీ చేత ఇలా మాట్లాడిస్తున్నాయి. దీనివల్ల మన కుటుంబానికి ఎటువంటి అపాయం వస్తుందోనని నాకు భయంగా ఉంది. నువ్వు ఇలా భయపడుతూ కూర్చుంటే నువ్వు అన్నంత పని జరుగుతుంది. నీ భయాలన్నీ పక్కన పెట్టి త్వరగా బయలుదేరు. ఈ ఊరు విడిచి ఈ రాత్రికి వేరే ఊరుకు వెళ్ళిపోదాం అని భార్య ఎంత చెబుతున్నా వినకుండా ఆ రాత్రికి ఆ గ్రామాన్ని విడిచి వెళ్లిపోవడానికి వారు సిద్ధమవుతారు. అలా వాళ్ళిద్దరూ కొంత దూరం నడిచాక ఒక దట్టమైన అరణ్యానికి చేరుకుంటారు. అక్కడ ఒక చిన్న గడ్డితో తయారైన పాడుబడిన గుడిసె కనిపిస్తుంది. దాన్ని చూసి
ఆ ఇక బాగా చీకటి పడిపోయింది. ఈ అడవిలో ఇంతకు మించి ముందుకు వెళ్ళడం మనకు మంచిది కాదు. కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు తెల్లారగానే మరో చోటుకి ప్రయాణం అవుదాం. ఏమంటావ్? అని వాళ్ళిద్దరూ ఆ గుడిసెలోకి అడుగుపెట్టగానే అక్కడ ఉన్న వాతావరణం చూసి ఒక్కసారిగా భయపడతారు. అక్కడ ఎటు చూసినా చిందరవందరగా పడి ఉన్న ఎముకల గూళ్లు ఉంటాయి. అది ఎవరో నరభక్షకులు నివసించే ప్రాంతంలా ఉండడంతో, ఏమిటండి ఈ గుడిసె ఇలా ఉందేమిటి? ఇక్కడ ఉన్న ఈ ఎముకలు, ఆ పుర్రెలు చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తోంది. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండద్దు. పదండి పదండి, వెంటనే వెళ్ళిపోదాం. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే నాకు భయంగానే ఉంది సుమీ. కానీ ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్లడం కుదరదు కదా. ఈ చిమ్మ చీకటిలో ఈ అడవిలో ప్రయాణం ఏమాత్రం క్షేమం కాదు. నువ్వేమీ భయపడకు, ఇక్కడికి ఎవరూ రారులే. ఈ రాత్రికి ఏదోలా ఇక్కడే తలదాచుకుని రేపు తెల్లవారుజామునే వెళ్ళిపోదాం అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి వారు అక్కడే విశ్రమిస్తారు. అలా అర్ధరాత్రి దాటిన తరువాత ఆ చిమ్మ చీకట్లో ఒక భయంకరాకారం ఆ గుడిసె ముందుకు రావడం చూసి సుబ్బయ్య వణికిపోతూ, ఎవరది? ఈ రాత్రి వేళ నీకిక్కడేం పని? నేను అమ్మవారి భక్తుణ్ణి. నువ్వు నన్నేమీ చేయలేవు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే ఆ ఆకారం ఒక్కసారిగా అతని ముందు ప్రత్యక్షమవుతుంది. అది ఒక బ్రహ్మరాక్షసి, నరమాంస భక్షకి. వస్తూనే ఇలా అంటుంది, ఓరి మానవా, ఎవరు నువ్వు? నేను ఉండే ప్రదేశానికి వచ్చి నన్నే ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని బెదిరిస్తావా? అని అరవడంతో ఆ భయంకరాకారాన్ని చూసి సుబ్బయ్య గజగజా వణికిపోతూ నిద్రిస్తున్న భార్యను నిద్రలేపడానికి ప్రయత్నిస్తాడు. దాంతో అక్కడ వాళ్ళిద్దరూ ఉండడం గమనించిన ఆ బ్రహ్మరాక్షసి సుబ్బయ్యతో ఇలా అంటుంది, చాలా కాలం తర్వాత మానవ మాంసం రుచి చూడబోతున్నా. ఈ రాత్రి నాకు విందు రాత్రి. రండి రండి, ఈ రోజు మిమ్మల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను అని వడివడిగా వారి మీదకు రావడానికి ప్రయత్నిస్తుంది ఆ బ్రహ్మరాక్షసి. అయితే అప్పటికే భయంతో వణికిపోతున్న సుబ్బయ్యకు నోటమాట రాదు. ఇంతలో నిద్రలో నుండి లేచిన వెంకటలక్ష్మి అక్కడ జరుగుతున్నది చూసి భయంతో వణికిపోతూ ఇలా అంటుంది, అమ్మా, నువ్వెవరో మాకు తెలీదు. నా భర్త చేసిన తప్పు నుండి తప్పించుకోవడానికి ఉన్న ఊరు నుండి పారిపోయొచ్చి ఇక్కడిలా తలదాచుకున్నావు. నా భర్త ఎప్పుడూ ఎవరికి ఏ హాని తలపెట్టి ఎరుగరు. నిత్య పూజలతో ఆ దేవి ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ధనంపై వ్యామోహం వల్ల ఆయన మతి చెలించి తాను చేసిన తప్పుకు ఈ రోజు ఇలా నీ ముందు నిల్చున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించి వదిలిపెట్టు తల్లి. మేమిప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాం అని ఆ బ్రహ్మరాక్షసుని వేడుకుంటుంది వెంకటలక్ష్మి. అయితే ఆమె మాటలకు కొంచెం వెనక్కి తగ్గిన ఆ రాక్షసి కొంచెం శాంతించి ఇలా అంటుంది, సరే అయితే నేను రోజు అడవిలో ఏదైనా జంతువు మాంసం తిని బ్రతుకుతున్నా. కాబట్టి మీరు బ్రతకాలి అంటే ముందు నా ఆకలి తీర్చాలి. కాబట్టి నీ భర్తను వెళ్ళి నాకు ఏదైనా జంతువును వెంటాడి ఆహారంగా తీసుకువస్తే అప్పుడు నిన్ను వదిలేస్తా. అతను రావడం ఆలస్యమైతే నేను మాత్రం నిన్ను తినేస్తా అని చెప్పడంతో వెంటనే తేరుకున్న సుబ్బయ్య ఆ రాక్షసితో ఇలా అంటాడు, సరే అయితే మరి నేను వెళ్ళి నీకోసం ఈ అడవిలో ఏదో ఒక జంతువు మాంసం తీసుకొస్తాను. అంతవరకు నువ్వు నా భార్యను ఏమీ చెయ్యొద్దు తీస్తాడు సుబ్బయ్య. అలా అడవంతా కలియ తిరగగా కొంత సమయం తర్వాత అతనికి ఒక చిరుతపులి మృతదేహం కనపడుతుంది. అమ్మయ్యా, ఈ రోజు నా అదృష్టం బాగున్నట్టుంది. సమయానికి ఆ బ్రహ్మరాక్షసికి ఇవ్వడానికి నేను వేటాడకుండానే ఈ చిరుతపులి మాంసం దొరికింది. నేను వెంటనే వెళ్ళి ఈ మాంసం ఆ రాక్షసికిచ్చేసి నా భార్యను రక్షించుకుంటాను అని ఆ చిరుతపులి మృతదేహాన్ని తీసుకువచ్చి ఆ బ్రహ్మరాక్షసి ముందు పెడతాడు సుబ్బయ్య. అది చూసి ఆ బ్రహ్మరాక్షసి ఇలా అంటుంది, మానవుడా, ఏమిటి నా కోసం ఈ చిరుతపులిని తీసుకువచ్చావా? సరే అయితే నిన్ను మాత్రం వదిలేస్తాను. ఇక నువ్వు వెళ్ళవచ్చు అని అనడంతో ఆశ్చర్యపోయిన సుబ్బయ్య తన భార్య అక్కడ కనపడకపోవడంతో చుట్టూ వెతుకుతాడు. ఇంతలో అక్కడ నేలపై పడి ఉన్న భార్య మృతదేహాన్ని చూసి చలించిపోయి కంటనీరు పెట్టుకుంటూ ఆ రాక్షసితో ఇలా అంటాడు, అయ్యో అయ్యో అయ్యో, నా భార్యను చంపేశావా? నేను వచ్చే వరకు నా భార్యను ఏమీ చెయ్యొద్దని చెప్పెళ్ళాను కదా. ఇంతలోనే ఎంత పని చేశావే బ్రహ్మరాక్షసి, ఎందుకు నువ్వు మాట తప్పావు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ రాక్షసిని ప్రశ్నిస్తాడు. దాంతో ఆ రాక్షసి ఇలా అంటుంది, అయ్యో, నువ్వు పొరబడుతున్నావు మానవా. నేను మాట తప్పడం ఏమిటి? నువ్వు వెళ్లే ముందే చెప్పాను కదా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఒకవేళ నువ్వు రావడం ఆలస్యమైతే నీ భార్యను చంపేస్తాను అని అన్న మాట ప్రకారం నువ్వు సరైన సమయానికి తిరుగు రాలేదు. కాబట్టి ఇక్కడ నువ్వు మాట తప్పావు.
ఇక నేను నా మాట నిలబెట్టుకున్నాను. మీ మనుషులు ఎప్పుడూ ఇంతే, అసలు మమ్మల్ని ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోరు. సరే, ఇక నేను వస్తా, మళ్ళీ ఎప్పుడు ఈ పక్కకి రాను అని ఆ బ్రహ్మరాక్షసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అది వెళ్ళిపోయిన తరువాత భార్య మృతదేహం చూస్తూ తనలో తాను రోదిస్తూ ఉంటాడు సుబ్బయ్య. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని జరిగిపోయింది. నా భార్య చెప్పినట్టు నా అత్యాస లోభం వల్లే నేను నా భార్యను పోగొట్టుకున్నాను. నేను అమ్మవారి వద్ద బంగారు కాసులు దొంగిలించి ఆమెకు ద్రోహం చేసిన కర్మకు ఇలా ఫలితం అనుభవిస్తున్నాను. ఇక నాకు ఏ డబ్బు వద్దు. దేవుడా, నా లోభం వల్ల నా భార్య ప్రాణం కోల్పోయింది. నేను తప్పు చేశాను. ఇప్పుడు నా జీవితానికి అర్థం పరమార్థం రెండూ లేవు. ఇక నేను బ్రతకను. నన్ను కూడా ఈ లోకం నుండి తీసుకుపో. నేను ఇక బ్రతకను. నాకు మరణం ప్రసాదించు దేవుడా అంటూ తన తలను ఒక చెట్టుకేసి బాదుకుంటూ విలపిస్తూ ఉంటాడు సుబ్బయ్య. ఇంతలో ఆకాశంలో మెరుపులు మెరిసి ఒక వెలుగు వస్తూ ఆ వెలుగులో నుండి అతనికి ఒక గంభీర స్వరం ఇలా వినిపిస్తుంది. ఓ మానవుడా, ఎందుకంత చింతిస్తున్నావు? ఇప్పుడసలు ఏమైందని నువ్వు నీ ప్రాణాలు వదలాలి అనుకుంటున్నావు అని అనడంతో సుబ్బయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇంతలో తేరుకుని ఆ వెలుగువైపు చూస్తూ ఇలా అంటాడు. అమ్మా, నేను నీకు చేసిన ద్రోహం ఈ రోజు నాకు శాపంగా మారింది తల్లి. నాకు సంపద లేనప్పుడు నువ్వు నాతో ఉన్నావు. నా భార్య, నా కుటుంబం అంతా నా దగ్గరే ఉంది. అప్పుడు నాకు ఎటువంటి కష్టాలు లేవు. కానీ ఆశకి పోయి నేను చేసిన ఒక చిన్న తప్పు నాకు నా జీవితాన్ని దూరం చేసింది తల్లి. ఇప్పటికైనా నా తప్పును మన్నించి నా భార్యను తిరిగి బ్రతికించు. మానవా, ఇందులో నేను చేసిందేమీ లేదు. నా బిడ్డలు తప్పు చేస్తే వారిని నేను మందలిస్తానే తప్ప ఎన్నడూ శిక్షించను. ఇది కేవలం కర్మఫలం. అయితే దీనికి ఒక పరిష్కారం ఉంది. అమ్మా, చెప్పు తల్లి. నేను నా భార్యను తిరిగి బతికించుకోవడానికి ఏదైనా చేస్తాను. సరే, అయితే నేనిప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి నువ్వు సరి అయిన సమాధానం చెబితే మళ్ళీ నీ భార్య నీకు తిరిగి దక్కే అవకాశముంది. చాలా సంతోషం తల్లి. నువ్వు నాకు ప్రసాదించిన జ్ఞానంతో నువ్వు పెట్టే పరీక్షను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. మానవ జీవితంలో అసలు ఏది గొప్పది, విధా లేదా జ్ఞానమా? తల్లి, మన జీవితంలో అన్నిటికంటే గొప్పది జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం ద్వారా మనం విధిని మార్చుకోవచ్చు. అదే జ్ఞానం లేకపోతే విధి ఎలా ఉన్నా భరించాలి తప్ప దాన్ని మార్చే శక్తి మనకుండదు. కాబట్టి మానవ జీవితంలో విధి కంటే జ్ఞానమే గొప్పదమ్మా. మంచిది, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. ఇక రెండవ ప్రశ్న. ఒక మనిషికి ఆకలి, దాహం, నిద్ర, ఆశ వీటిలో ఏది ముఖ్యమైనది? అమ్మా, మనిషికి వీటిలో అన్నీ ముఖ్యమైనవే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆశ. ఎందుకంటే ఆకలి, దాహం, నిద్ర ఇవి ఈ దేహం ఆరోగ్యంగా ఉండడానికి కావాలి. కానీ ఆశ అనేది లేకపోతే ఈ జీవితంలో ఇక ఏదీ ఉండదు. అంతా నిరాశ, నిస్పృహ. అందుకే మనిషికి ఆశ అనేది లేకపోతే ఈ జీవితం శూన్యం అవుతుంది తల్లి. కానీ ఆశ ఉండాలి. కానీ నాలాగా దురాశ ఉండకూడదమ్మా. ఎందుకంటే దురాశ మనిషి దుఃఖానికి కారణమవుతుంది. ఆశ మనిషిని అభివృద్ధి వైపు నడిపిస్తే దురాశ జీవితాన్ని వినాశనం వైపు తీసుకువెళ్తుంది తల్లి. సుబ్బయ్య, నీలో బుద్ధి ఎంతవరకు పరిణతి చెందిందో తెలుసుకోవడానికి ఈ పరీక్ష పెట్టాను. నువ్వు పరీక్షలో గెలిచావు. నువ్వు చేసిన తప్పు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆశతో చేశావు. కానీ అది దురాశ అని ఇప్పుడు తెలుసుకున్నావు. ఇక నేను నీ భార్యను తిరిగి నీకు అప్పగిస్తాను. వెళ్ళు, వెళ్ళి సంతోషంగా బ్రతుకు అని చెప్పి ఒక మెరుపుతో ఆ ఆకాశవాణి మాయమవుతుంది. ఇంతలో నేలపై పడి ఉన్న తన భార్య వెంకటలక్ష్మి ప్రాణాలతో లేవడం చూసి ఎంతో సంతోషిస్తాడు సుబ్బయ్య. అలా ఆ రోజు నుండి ఆ సుబ్బయ్య ఎటువంటి దురాశకు పోకుండా అమ్మవారి సేవ చేసుకుంటూ తన భార్యతో సుఖంగా జీవిస్తాడు.